పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. మరి ఈ రోజున దైవజనులు, అభిషక్తులు, ఈ పాస్టర్ గారు, మా స్నేహితులు బాను శామ్యుల్ గారు ఈ రోజున ఈ కూడికని మమ్మల్ని ఆహ్వానించారు. మరి సంఘంలో మరి చెప్పిన సాక్ష్యం ప్రకారం దేవుని సేవకులు ఆరోగ్యంగా ప్రభు యొక్క దృష్టిలో ఆయన నెమ్మదిని పొందుకుని ఉంటే ఈ కూటం పెట్టుకుంటామని చెప్పి కృతజ్ఞత కూడిక మరి మంగళవారం నాడు ఏర్పాటు చేసుకున్నట్లుగా వారు తెలియజేశారు. అందుని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తుంటున్నాను. మరి ఈ రోజున ప్రాముఖ్యమైన సమయం. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. దైవజనులు కూడా మరి ప్రభు మహాకృపలో ఎంతో బలహీనపరచబడినప్పుడు కూడా ప్రభు తన కృపలో ఆయనను జ్ఞాపకం చేసుకుని మీదకి లేపారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక ఒత్తిడిలో నుండి, అనేక వేదనలో నుండి తన దాసులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది మీ అందరి ప్రార్థన, సంఘ విజ్ఞాపన, దైవజనుడి పట్ల ఉన్న దేవుని సంకల్పం. ఇవన్నీ దేవుని సేవకుడిని కరుణించినట్లుగా సజీవ లెక్కలో ఉంచి, ఆయన సాక్షార్థమై ఉంచి, మరొక అవకాశం అనుగ్రహించి విస్తృతమైన సేవల్లో వాడుకునే పాత్రగా ప్రభు చేస్తున్నాడు. అందుని బట్టి ప్రభు నామాన్ని నేను అంతగా స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో బైబిల్ తెరచి ఆది కాండములో 8వ అధ్యాయము, ఆది కాండము 8వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము మొదటి వచనం ప్రకారం, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ తెలుసు పిల్లారా, ఒక భయంకరమైన విపత్తు కలిగింది. ఆది కాండములో ఈ భూమి మీద మానవుడు దేవుని సంబంధి కాకుండా చెడిపోయినప్పుడు, దైవ సంబంధాన్ని మానవుడు పోగొట్టుకున్నప్పుడు, ప్రతి మనిషి కూడా దోషారోపణ చేయబడి దేవునికి దూరం అయిపోతే దేవుడు దుఃఖపడి ఈ సర్వ ప్రపంచ మానవుని ఈ భూమి మీద ఉండకుండా తుడిచివేస్తే బాగున్ను అని దేవుడు మదన పడినప్పుడు, మనందరికీ తెలుసు ఆ అనాది కాలములో ఆది కాండములో గొప్ప జలప్రళయం వచ్చింది. ఈ జలప్రళయం రాబోతుంది అని దేవుడు తన సేవకుని ముందుగానే నోవహుకు దేవుడు చెప్పాడు. ఎలాగూ సిద్ధపడాలో చెప్పాడు, ఎలాగూ కాపాడబడాలో చెప్పాడు, ఎలాగూ రక్షించుకోవాలో ప్రభువు చెప్పాడు, ప్రజలు ఎలాగూ ఉంటే బతుకుతారో ప్రభువు చెప్పాడు. నోవహు సువార్త చేశాడు, ఈ సత్యవార్త ప్రకటించాడు. ప్రజలెవ్వరూ వినలేదు. పిల్లరా, అనుకున్న సమయంలోనే దేవుడు చెప్పినట్లుగానే దేవుని మాట వ్యర్థం కాకుండానట్లు, నిరర్థకం కాకుండానట్లు గొప్ప జల ప్రళయం భూమి మీద కురియబడింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం భూమిని ఆవరించింది. భూమి అంతా కూడా నేలతో కొట్టుకుని పోతుంది. ప్రతి జీవరాశి నోవహు మాట వినకుండా తిరగబడి ఉండిపోయిన ప్రతి ప్రాణి కూడా ఆ జల ప్రళయంలో నశించిపోయే సందర్భాలు బైబిల్లో కనబడుతున్నాయి పిల్లారా. అయితే 150 రోజుల వరకు ఆ వర్షపు నీటి శాతం తగ్గలేదు అని, నీళ్లు ఉధృతంగా నిండి ఉన్నాయని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. అంత పెద్ద జల ప్రళయం ఆ రోజుల్లో వచ్చింది. ఇది ఒకరోజు తుఫాను కాదు, ఒకరోజు సైక్లోన్ ఎఫెక్ట్ కాదు, ఒకరోజు వచ్చిన ఒక ఫ్లడ్ కాదు. ఇది 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని దేవుడు కుమ్మరించాడు. తన కోపాన్ని, తన ఉధృతను దేవుడు ప్రవహింపజేశాడు. మానవాళి లేకుంటే బాగున్నేమో అని దేవుడు మదనపడి, వ్యసనపడి, దుఃఖక్రాంతుడై దేవుడు మానవ సమాజం మీద ఉగ్రతను కుమ్మరిస్తే, ఆ ఉగ్రతలో, ఆ జల ప్రళయంలో సర్వ జీవ ప్రాణ రాసులు, దేవుని మాట విననోళ్ళు కొట్టుకొని పోయి నశించిపోయారని వాక్యం మాట్లాడుతుంది. అయితే దేవుడు చెప్పినట్లుగా నోవహు ఓడ చేశాడు. దేవుడు చెప్పినట్లుగా తన కుటుంబస్తుల ఓడలోనికి వెళ్ళారు. ప్రభువు చెప్పినట్లుగా ప్రతి జాతిలో 2 జంతువులను, 2 పక్షులను, 2 ప్రాణులని ఆ ఓడలోనికి నోవహు తీసుకుని వెళ్ళాడు. ఓడ తలుపులు దేవుడు మూసేశాడు.
బైబిల్ రాయబడింది, ఆ యొక్క 150 రోజుల వరకు వర్షం నిలిచి ఉంది. వర్ష శాతం తగ్గే పరిస్థితులు వచ్చినాయి. ఆ ఉగ్రత ఆగిపోయినప్పుడు దేవుడు నోవాహును అతనితో కూడా ఉన్న ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఉధృతమైన కోపంలో, విస్తృతమైనటువంటి వర్షములో, ప్రచండమైనటువంటి జల ప్రళయములో దేవుడు సర్వ ప్రపంచాన్ని తుడిచిపెట్టేసినప్పుడు దేవుడు నోవాహును మర్చిపోలేదు. ఆ జల ప్రళయములో నోవాహును, అతనితో ఉన్నోళ్లను, ఆ జీవరాశులను, వాడలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున దేవుడు తన సేవకుడిని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకని మనందరం బతికి బట్ట కట్టబడ్డాం. అతనితో పాటు మిమ్మల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే సజీవ లెక్కలో మనం కూర్చున్నాం. దేవుడి జ్ఞాపకాల్లో మనం ఉండకపోతే మనం భూమి మీద ఉండకే పోదాం. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నాము కాబట్టి సజీవ లెక్కలో కూర్చున్నాం. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని జ్ఞాపకాల్లో మనిషి ఉండాలి. లోకస్తుల మనస్సులో మన జీవితాల స్థానం లేకపోయినా, మన దగ్గర వాళ్ళ మధ్యన, మన కుటుంబాల మధ్యన మనకు అవకాశం లేకపోయినా, దేవుని మదిలో నీ యొక్క జ్ఞాపకాలు నిలిచి ఉండాలి. దేవుడు నిన్ను తలస్తూ ఉండాలి. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు కేంద్ర బిందువు కావాలి. అప్పుడే దేవుడు నీ ద్వారా నీతో ఉన్నవారిని కూడా, నీతో ఉన్న వాడిని కూడా కాపాడి ఏ ఉగ్రత వాటెల్లకుండా ప్రతి సమస్యను దేవుడు తొలగించి అద్భుతంగా ఒడ్డుకు చేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఈ జంతువులే లేక ఈ పక్షులు, ఈ ప్రాణ కోటి జీవరాశులే నోవాహుతో ఓడలో ఉండకుండా ఉంటే ఇవి కూడా నాశనం అయిపోదును. బైబిల్ రాయబడింది, నోవాహును అతనితో ఉన్న జీవరాశులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే సేవకుడితో పాటు నువ్వు ఉండేవాడువు కావాలి. సేవకుడితో పాటు నువ్వు నిలిచివాడవు కావాలి. సేవకుడితో పాటు ఈ సంఘం అనే వాడలో సేవకుడితో పాటు నీవు కూడా నిలిచి ఉండగలిగినప్పుడే ఏ ఉగ్రత నీ మీదకు రాకుండా, ఏ కష్టం నీ మీదకు రాకుండా, ఏ సమస్య నీ మీదకు రాకుండా దేవుడే గొడిగై కాపాడుతాడు. దేవుడే కాపరిగా బ్రోచి నడిపిస్తాడు. ఆయన దుడ్డి కర్ర, ఆయన దండం నిన్ను ఆదరిస్తుంది. ఎందుకంటే దేవుడు తన దాసుణ్ణి, దేవుడు నన్ను, దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు మనం అంటాం, నన్ను మర్చిపోయావా, నేను గుర్తున్నానని నీకు అంటాం. నేను ఎందుకు గుర్తుంటానులే, మా పరిస్థితి బాగోలేదు కదా, మేము ఆర్థిక చిక్కుల్లో ఉన్నాం కదా, మా వ్యాపారం లేక మా ఉద్యోగం, మా పరిస్థితులన్నీ కూడా ఈ రోజున ఓటములకు వెళ్ళిపోయినప్పుడు కాబట్టి మేము గుర్తులేం కదా అని మన బంధువులు కలిసినప్పుడు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు, మన సన్నిహితులతో మనం అంటాం, మేమెందుకు జ్ఞాపకం ఉంటామలే మీకు అంటాం. పిల్లరా, ఎవరి జ్ఞాపకాల్లో మనం ఉన్న మనకు లభించేది లేదు. కానీ మనందరము కూడా దేవాతి దేవుడి జ్ఞాపకాలు నిలిచివారం కావాలి. దేవుని మదిలో మనం ఉండాలి. ఆయన జ్ఞాపకాల్లో మనం ప్రతిరోజు స్మరణకు రావాలి. దేవుడు మనల్ని ప్రతిరోజు నా బిడ్డ ఉన్నాడు, నా కూతురు ఉంది, నా కొడుకు ఉన్నాడు, నా దాసుడు ఉన్నాడని దేవుడు ఈ వాడను, ఈ సంఘాన్ని, ఈ ప్రాంతాన్ని, తన సేవకుడిని, సేవకుతున్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి అంటే, దేవుని జ్ఞాపకాల్లో ఉండే వ్యక్తులు ఎలా ఉంటారో ఒక 4 మాటలు మీకు చెబుతాను తొందరగా. మీరు శ్రద్ధగా వినమని కోరుతున్నాను. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. శాశ్వత కాలం మనం ఉండాలి. ఒక రోజుతో మన యాత్ర ఆగకూడదు. దేవుని కోపము రాకుండా, దేవుని ప్రేమలో మనం పెంపారుచు, దేవుని కృపలో మనం వర్ధిల్లుచు, జల ప్రళయాలే వచ్చిన, తుఫానులే వచ్చిన, సుడిగుండాలే కలిగిన, భయంకరమైన పెనుగాలులే వీచిన, ఏది ఏమైనా మనం నిలకడగా ఉండి మన జీవితం కడ వరకు ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి అంటే ఆయన ఒక్కడే మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు చాలు. మన జీవితం వేల మందిలో దేదీప్యమానంగా కనబడుతుంది. కొండ మీద కట్టబడిన పట్టణం ఎవరికి మరుగై ఉండదు. అంతగా మనల్ని హెచ్చిస్తాడు. ఈ రోజున నోవాహు ఏం చేశాడో ఒక 4 విషయాలు చెబుతాను. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో 40 రాత్రి మగళ్ళు జల ప్రళయంలో
లోకమంతా తుడిచిపెట్టబడితే, సమస్త జీవరాశి కొట్టుకొని పోతే 150 రోజుల వరకు ప్రచండ వాన నీళ్లు తగ్గకుండా ఉండిపోతే, అంత దేవుని ఉగ్రతలో నోవాహు కుటుంబం కాపాడబడింది. అతనితో ఉన్నోళ్ళు కాపాడబడ్డారు. సమస్త అతనితో ఉన్న జీవరాశులు కూడా కాపాడబడ్డాయి. అయితే ఏమైంది పిల్లరా? మొట్టమొదటిగా చూడండి ఒకసారి. అయితే ఏమైంది అంటే, దేవుని జ్ఞాపకాల్లో ఉన్న ఒక మనిషి ఏం చేశాడంటే పిల్లరా, అదే ఆదికాండములో 8వ అధ్యాయంలో 18వ వచనం పిల్లరా, 8:18. కాబట్టి నోవాహు అతని కుమారులను, భార్యను, కోడళ్లను బయటికి వచ్చారు. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్ట, భూమి మీద సంచరించేవన్నీ చొప్పున ఆ ఓడలో నుంచి నీళ్లు ఎంకగానే బయటికి వచ్చినారు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టినాడు. ఆమేన్. ఇక్కడికి హల్లెలూయా, ఇక్కడికి హల్లెలూయా. జలప్రళయం వచ్చింది, కష్టం వచ్చింది, మరణ మృదంగం వచ్చింది. ఆ మరణ మృదంగంలో సమస్త ప్రపంచం తుడిచిపెట్టబడింది. దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. ఆ ఉగ్రతలో లోకమంతా కనుమరుగైపోయింది. అంత ప్రచండ జల ప్రళయంలో లోకమంతా తుడిచిపెట్టబడిపోతే నోవాహు కుటుంబం మాత్రమే కాపాడబడ్డారు. హల్లెలూయా. అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు మాత్రమే బ్రతికి బట్ట కట్టబడి, ప్రభు చెప్పాడు నోవాహును బయటికి రా అని. వెంటనే ఓడలో నుంచి నోవాహు బయటకు వచ్చాడు. అతనితో పాటు పెట్టలు, ప్రాకే పురుగులు, పక్షులు, జంతువులు కూడా బయటకు వచ్చినాయి. అయితే నోవాహు బయటికి రాగానే, ఆ నేలను చూడగానే, నీళ్లు ఇంకిపోగానే మొట్టమొదటి రాయబడింది, అప్పుడు నోవాహు మహాదేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టినాడు. హల్లెలూయా. బలిపీఠం కట్టినాడు. కృతజ్ఞత అంటే, దేవుని జ్ఞాపకాల్లో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, దేవుణ్ణి మర్చిపోని వ్యక్తి ఎలా ఉంటాడంటే, కష్టాల్లోనే కాదు దేవుడు. జలప్రళయం వచ్చినప్పుడు, బాధలు కుమ్మేసినప్పుడు, ఇబ్బందులు మనల్ని నెట్టుకొని పోతున్నప్పుడు, సుడిగుండాలు తరుముతున్నప్పుడు, సింహాల బోన్లో పడేసినప్పుడు, అగ్ని గంధములో అగ్ని గుండములో మనం త్రోసినప్పుడే కాదు, ఎర్ర సంద్రాలు ఎదురొచ్చినప్పుడే కాదు దేవుడికి ప్రార్థన చేయడం. ఇప్పుడు కష్టం తీరిపోయింది, జలప్రళయం అంతా కూడా పోయింది, నీళ్లు ఇంకిపోయినాయి, ఇక సమస్య లేదు, ఉన్నోళ్ళు 7గురే, వీళ్ళ కుటుంబమే. కాబట్టి ఇక ఈయన గండం గట్టెక్కిపోయింది. ఏం చేయాలి? బయటకు వచ్చి, అబ్బా వీళ్ళేమైపోయారు, ఈ భూమి అంతా పోయిందా, ఈ బిల్డింగులు పోయినాయా అని చెప్పేసి వాకబు చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు, అటు ఇటు పోలేదు. ఓడ దిగి కిందకు రాగానే దేవుడు కూడా చెప్పలేదు. ఇలా కిందకి దిగిన వెంటనే నోవాహు అప్పుడు యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఆమేన్. నువ్వు కష్టములో ఉన్నప్పుడే కాదు, నువ్వు కష్టాలు దాటిన తరువాత కూడా దేవుని కొరకు జీవితాలను కట్టువాడవు కావాలి, కుటుంబాలను కట్టువాడవు కావాలి, దేశమును కట్టువాడవు కావాలి. పగిలిపోతున్న జీవిత హృదయాలను ప్రభువు కొరకు సంధించేవాడు మనం కావాలి. ఈ రాత్రి సమస్యలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, బాధలో ఉంటే మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే మనం బాధలు తీరిపోతాయో దేవుడిని మనం మర్చిపోతాం. మీ అందరికీ తెలుసు, వాడమల్లయ్య బోడమల్లయ్య అనే సామెత. అటుపక్క ఊరు వెళ్ళాలి అంటే ఒక తెప్ప కావాలి, తెప్ప ఒక్కడే ఎక్కాలి, ఎదురెక్కితే మునిగిపోద్ది. కాబట్టి ఆ తెప్ప యజమానుడిని వాడమల్లయ్య నన్ను ఒడ్డుకు చేర్చు బతిమలాడుకున్నాడట. అటు వెళ్ళగానే దిగిపోగానే బోడు మల్లయ్య పోపో అన్నాడట. దిగిపోగానే ఇప్పుడు దిగిపోయాడు, మళ్ళీ అటు నుంచి తిరిగి రావాలి అంటే మరలా ఆ వాడాయనే రావాలి, ఆ తెప్పాయనే రావాలి, ఆ వాడమల్లనే రావాలి. ఒడ్డుకు చేరగానే బోడి మల్లన్న తిట్టాడట. ఈ రోజున పిల్లారా, మన కష్టములోనే కాదు, మన సౌఖ్యాలలో కూడా మనం ప్రభువు కొరకు బలిపీఠములు కట్టబద్దులం కావాలి. బలిపీఠములు మనం కడదాం, బలిపీఠాలు కడదాం. ఈ బలిపీఠమే ప్రార్థనకు సాదృశ్యం, ఈ బలిపీఠమే మోకాల బ్రతుకు సాదృశ్యం, ఈ బలిపీఠమే హన్నా వలె శిలోహులో దేవుని సన్నిధిలో మన ఆత్మను కృమ్మరించే సమయానికి సాదృశ్యం. ఈ రాత్రి అన్నీ మనం చేస్తున్నాం,
వాడ దిగుతున్నాం, కిందకు వస్తున్నాం, కుటుంబాలతో ఉంటున్నాం, పశువుల్ని పక్షుల్ని పెట్టుల్ని వదులుతున్నాం. అన్ని చేస్తున్నటువంటి మనం బలిపీఠాలు కట్టలేకపోతున్నాం. ఈ రోజున మరొక్కసారి ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. మనందరమును దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి అంటే బలిపీఠములు కట్టువారం కావాలి. దేవుని కొరకు బలిపీఠమును కట్టువారు కావాలి. ఎందుకు బలిపీఠం కట్టాలి? బలిపీఠం ఎందుకు కట్టాలి? ముందు అదే ఎందుకు చేయాలి? తన ఇల్లు కట్టుకోవచ్చు కదా, మరొక పని చేయొచ్చు కదా. కాదు, ఇది కృతజ్ఞత, ఇది థ్యాంక్స్ గివింగ్, ఇది ఒక గ్రాటిట్యూడ్. ఇది హృదయంలో ఉన్నటువంటి దేవుని కొరకైన ఒక చిన్న సమర్పణ చేసుకున్నటువంటి నిర్ణయాలతో నోవాహు వెంటనే వాడ దిగిన వెంటనే అక్కడే నిలిచి అక్కడే ప్రార్థన చేయడానికి ఒక బలిపీఠం కట్టాడు. సమాజమా, దేవుని జ్ఞాపకాల్లో మనం నిలిచి ఉండాలంటే మనందరమును ప్రార్థించువారం కావాలి. ఆమేన్. బలిపీఠములు కట్టువారం కావాలి. ఎందుకు బలిపీఠం కట్టాలి అంటే రాజుల మొదటి గ్రంథంలో, రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయంలో, రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయంలో 30వ వచనం. రాజుల మొదటి పుస్తకం మొదటి గ్రంథం 18వ అధ్యాయం వచనం 30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని ప్రజలందరితో చెప్పినాడు. జనులందరూ ఏలియా చెంతకు వచ్చినారు. అక్కడ క్రింద పడిపోయిన ఒక బలిపీఠము ఉన్నది. ఏలియా దాన్ని లేవనెత్తి బాగు చేసినాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఉజ్జీవ అగ్ని రావాలి అంటే, 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశం కరుణించబడాలి అంటే, భారతదేశం సందుల్లో ఉద్యమం రావాలి అంటే, ఈ శాంతినగర్, అరుంధతి కాలనీ, ఈ బీసెంట్ ఉన్న స్కూలు, ఈ ప్రాంతాలన్నీ ప్రభు కోసం పట్టబడాలి అంటే వాక్యం మాట్లాడుతుంది, మనందరమును పడిపోయిన బలిపీఠాల్ని లేవనెత్తి కట్టేవారం కావాలి. బలిపీఠాలు పడిపోయాయి, బలిపీఠం కూలిపోయింది. ప్రాతకాలమే ప్రార్థించేవారు లేరు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థించేవారు లేరు, మోకాళ్ళ మీద రాత్రింబగళ్ళు విజ్ఞాపన చేసి ఏడ్చేవారు కొద్దివైపోయారు. మరణం కిటికీల గుండా చూస్తుంది. అపవాది ఎవరిని మింగుదామని గజసింహంలో తిరుగుతున్నాడు. ఇలాంటి దుర్దినాలలో, ఇలాంటి మహా యుద్ధ సంగ్రహమ దినాలలో, ఇలాంటి కడవరి కాలములో సంఘమా, మనందరమును బలిపీఠములు కట్టువారం కావాలి. బలిపీఠాలు కూలిపోయినాయి, లేవనెత్తబడాలి, మనము లేపబడాలి, మనం ఉజ్జీవించబడాలి. మన బలిపీఠాల మళ్ళా లేపుకోవాలి. పడిపోయినటువంటి బలిపీఠం మరలా మనము లేపదీసుకొని కట్టబడితేనే అగ్ని దిగి వస్తుంది. బయలు ప్రవక్తలు ఓడిపోతారు, యెజబెలుకు బుద్ధి వస్తుంది, అహాబు సిగ్గుపడతాడు, ఏలియా గెలుస్తాడు, దేవుని మహిమ వస్తుంది. అవి జరగాలి అంటే మొట్టమొదటి ప్రక్రియ బలిపీఠాన్ని కట్టాలి. ఆమేన్. బలిపీఠమును కట్టాలి. రాత్రి సమాజమా, నోవాహు బలిపీఠం కట్టాడు. నోవాహు బలిపీఠం కట్టాడు. జలప్రళయం నిలిచిపోయిన వెంటనే, నీళ్లు ఇంకిన వెంటనే, దేవుడు రమ్మనగానే ఓడ దిగి వచ్చిన వాడు అటు ఇటు పోకుండా, గాలి కబుర్ల మాటలు చెప్పకుండా, కాలక్షేపానికి తిరగకుండా, ముచ్చటించకుండా నోవాహు తిన్నగా ఓడ దిగిన వెంటనే అప్పుడు యెహోవా దేవునికి నోవాహు బలిపీఠం కట్టాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నీ కుటుంబ వ్యవస్థను దీవించాలి, మిమ్మల్ని అందరినీ బలపరచాలి, మీ ఆర్థిక ఒత్తిళ్లు తొలగించాలి, మీ ఒంట్లో ఆరోగ్యాలు ఇవ్వాలి, ఇంట్లో నెమ్మదినివ్వాలి, అద్భుతాలు దేవుడు చేయాలి అంటే ఏకైక మూల కేంద్రం, స్తోత్రం, మెట్టు ఒకే ఒక్కటి, అదే ప్రార్థన. బలిపీఠాలు కట్టుకోవడం, పునర్నిర్మాణం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి, మనం అప్పగించుకోవాలి. గెత్సేమనే తోటలో యేసు ఏడ్చినట్లుగా చెమట రక్తం వలె కారేంత వరకు, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని మొర్ర పెట్టే దత్త పుత్రాత్మను పొందుకొనే కడవరి కాలపు ప్రార్థన దేవునికి కావాలి తండ్రి. అసలారా అలాంటి యోధులు లేస్తేనే అద్భుతాలు దేవుడు చేస్తాడు. నోవాహు మొట్టమొదటిగా బలిపీఠం ప్రభు కట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని జ్ఞాపకాల్లో నిలిచి ఉండాలి అంటే
బలిపీఠాన్ని కట్టే నవాహుల దేవుని కావాలి, ప్రార్థించే నవాహుల దేవుని కావాలి, ప్రార్థన వీరుల దేవుని కొరకే లేవాలి. ప్రపంచ చరిత్రలో ఎవరిని దేవుడు దీవించినా, ఎవరిని వాడుకున్నా, ఎవరిని బలపరిచినా, ఎవరిని లేవనెత్తినా నేను అనుకుంటాను సాక్ష్యం ఇస్తుంది వాక్యం ఏంటంటే వాళ్ళందరి వెనుక బలమైన ప్రార్థన పునాదులు ఉన్నాయి. అవును, ఈ సంఘం కూడా ప్రార్థన మీద నిర్మాణం చేయబడింది. ఈ పరిచర్య కూడా ప్రార్థనతోనే కట్టబడింది. ఈ పరిచర్య సంస్థాపకులు, ఈ పరిచర్య నిర్వాహకులు ఇప్పుడు కూడా తలాంతులతోనో జ్ఞానంతోనో డబ్బుతో నిర్దేశం చేయలేదు. దీని వెనుక అనేక ఏండ్ల క్రితం నుండే కన్నీళ్ల ప్రార్థనలు పెట్టుబడిగా పెట్టబడ్డాయి. ఆకలి దప్పులతో రాత్రింబగళ్ళు రేయనక పగలనక కాలినడకన స్వార్థలు చేసినటువంటి పరిచర్యలు ఈ యొక్క పరిచర్య కింద పునాదు రాళ్లుగా ఉన్నాయి. అందుకని ఆ పునాదుల మీద మనం బలిపీఠాలు కట్టువారం కావాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ నాన్నగారు ఎంత ప్రార్థనా పరులో మనందరికీ తెలుసు. దైవజనులు మోషే గారు, శ్యాంపాస్ గారి నాన్నగారు ఎంత ప్రార్థనా పరులో మనందరికీ తెలుసు. ఎన్ని గంటలు ప్రార్థన చేసేవారు, ఎంతసేపు ప్రార్థన చేసేవారు. ఉన్నోళ్ళకి విసుగుచ్చేసేది, మోకాళ్ళు కలిసిపోయేవారు. మోకరిస్తే ప్రార్థనలు ఉంచేస్తాడు బాబోయ్ అని భయపడి పారిపోయిన కూడా ఉన్నారు. బైబిల్ చెప్తుంది ప్రార్థించే వారే కావాలి. ఆనాటి అంత గొప్ప ప్రార్థన పునాదులు వేయబడ్డాయి కాబట్టే ఇలాంటి భయంకరమైన స్థలాల మధ్యన ఈ మందిరం ఇక్కడ ఉంటూ ఇంకా ప్రజల ఆత్మల కొరకు ఆక్రందన చేస్తూ ఉంది. దానికి కేవలం కారణం బలిపీఠం యొక్క ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఒకటి, మనందరం కూడా బలిపీఠాలను నిర్మాణము చేయవారం కావాలి. బుద్ధిమంతుడు కట్టాడు, బుద్ధిహీనుడు కట్టాడు, ఇద్దరు కట్టారు. ఒకటి ఇసుక మీద కట్టాడు, ఒకటి బండ మీద కట్టాడు. ఒకటి తొందరగా కట్టాడు, ఒకటి ఆలస్యం కట్టాడు. ఒకటి పని వేగంగా అయిపోయింది, మరొకటి పని లేటుగా అయ్యింది. ఒకటి గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. బుద్ధిహీనుడు ఇల్లు ఇసుక మీద ఇల్లు కొట్టుకుని పోయింది, దానికి పునాదులు లేవు. కానీ బుద్ధిమంతుని ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి అది నిలకడగా తుఫానుల్లో కూడా నిలబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థించేవాడవైతే, నువ్వు మోకాళ్ళు వేసేవాడవైతే, నీవు మోకాళ్ళ మీద రాత్రి మగళ్ళు రేయనక పగలనక మౌనముగా ఉండకుండా అంగలార్చేవాడవైతే నిన్నెవరు ముట్టలేరు, నిన్నెవరు తాకలేరు. ఒకవేళ శోధనలు వచ్చినా అవి వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ నా ప్రభువు నా శోధనలో సహితం కాపాడే దేవుడిగా ఉండబోతున్నాడు. ఆమేన్. దానియేలు రోజులో ముమ్మారు ప్రార్థన చేసేవాడు. మేడ మీదకి ఎక్కి కిటికీలు తెరిచి చేతులు పైకెత్తి ముమ్మారు 3 సార్లు దానియేలు ఎంత బిజీగా ఉన్నా, ఎంత బాధ్యతలలో ఉన్నా 3 సార్లు రోజుకి ప్రార్థన చేసేవాడు. అన్ని సింహాల బోన్లో పడేశారు, అయినా ప్రార్థన మానలేదు. ఆ ప్రార్థనా పరుడు ప్రార్థనే దేవుడి కిందకు తీసుకొస్తే నా దేవుడు సింహాల నోళ్లు మోయించి రాజుల మనస్సుల్లో దయ కలిగించి ఈ దానియేలు దేవుడే మహాదేవుడిని సాక్ష్యాన్ని లోకమంతటా దేవుడు చాటింపజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, బలిపీఠాలు నిర్మాణము చేద్దాం. అలా మనం ముందుకెళ్దాం. ఆదికాండం 8వ అధ్యాయంలో వచనం 20 అండి. ఆదికాండం 8వ అధ్యాయంలో 20వ వచనం, 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠాన్ని కట్టి పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులు అన్నిటిలో కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండి వాడబడాలి అంటే బలిపీఠాన్ని నువ్వు కట్టువాడవు కావాలి. పడిపోయిన బలిపీఠాన్ని లేవనెత్తి బాగు చేయవాడవు కావాలి. దైవాగ్ని దిగి రావాలి. పశుమాంసాన్ని కాల్చాలని కన్నీరు కార్చి ఏలియా వలె అగ్ని కురిపించేవాడవు మనం కావాలి. రెండవదిగా వాక్యం మాట్లాడుతున్న పిల్లారా స్పష్టంగా రాయబడింది, ఆ దహన ఆ బలిపీఠం మీదట పవిత్రమైన పశువులు, ఆమేన్, పవిత్రమైన పక్షులు కొన్నిటిని తీసుకొని ఆ బలిపీఠం మీద నోవాహు దేవునికి దహన బలి అంటే కాల్చి బూడిదగా చేయడం, నరికింది కాదు, మొక్కలు చేసింది కాదు,
ఏదో పీక కోసేసింది కాదు, ముండం వేరు చేసింది కాదు. దహన బలి అంటే తునకలుగా ఖండాలుగా కోసేసి ముద్దగా చేసి అగ్నితో కాల్చి బూడిదగా మార్చేదే దహన బలి. దహన బలి అంటే ఇక ఆ యొక్క ఆనవాళ్ళు, ఆ పక్షి తాలూకా ఆనవాళ్ళు, శరీర భాగాలు కనబడకూడదు, అవన్నీ బూడిదైపోవాలి. దహన బలి. దహన బలి. దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ప్రార్థించేవాడవు కావాలి. రెండో, నీవు త్యాగాలు చేసేవాడవు కావాలి. నీవు త్యాగాలు చేసేవాడవు కావాలి. నువ్వు దేవునికి అర్పించుకునేవాడవు కావాలి. నువ్వు సాక్రిఫైస్ చేయాలి, ఒక త్యాగానికి పూనుకోవాలి. ఈ రాత్రి ప్రార్థన అయితే మనం చేస్తున్నాం, కానీ దహన బలిగా మనం మార్చబడలేకపోతున్నాం. నా ప్రభువుకు దహన బలి కావాలి. బలిపీఠాలున్నాయి, దహన బలి పశువు కావాలి. దహన బలి పశువుగా మనం ఉండగలిగితే గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది ఫలిస్తుంది. అది గింజలా ఉండిపోతే దేనికి పనికిరాదు, అది ఒంటిగా ఉండిపోతుంది. మనం మరొక్కసారి త్యాగాలు చేద్దాం, డెడికేషన్ చేసుకుందాం, కమిట్మెంట్ చేసుకుందాం, ఒక కవినెంట్ చేసుకుందాం. మనందరము కలిసి ప్రభు దగ్గరకు వచ్చి త్యాగాలకు వెనుదీయకుండా ముందుకు వద్దాం. ఆనాడు దహన బలిని నోవాహు దేవునికి అర్పించాడు. అవును, బలిపీఠాలు కట్టాలి. రెండో, మనమే దహన బలిలో కావాలి, మనమే త్యాగాలు చేయాలి, మనం దేవునికి ఉన్న పాటున మన దేహాలు దేవునికి సమర్పించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సమర్పించుకుంటున్నాము మనల్ని మనం. సమర్పణ అంటే వస్తువులు కాదు, సమర్పణ అంటే కేవలం ఆర్నమెంట్సే కాదు, సమర్పణ అంటే ఏదో కేవలం ఒక మొక్కుబడి కాదు. సమర్పణ అంటే నిన్ను నీవు ఉన్న పాటున ఈ రాత్రే జీవితకాలం నాజీరు చేయబడిన వాడుగా నువ్వు మార్చబడాలి. వ్రతాన్ని ఆచరించేవాడు నీవు కావాలి. జీవితకాలం ప్రభువా నీకోసం బ్రతుకుతాను, నీకోసం చనిపోతాను, ఫిలిస్తీన్ల శేషాన్ని లేకుండా నేను చేస్తాను, శత్రు భీతి లేకుండా నలుదిక్కుల దేశానికి నెమ్మదినిస్తాను దేవా అని చెప్పే సంసోనుల దేవుని కావాలి. రాత్రి సంఘమా, మన జీవితాల్లో ప్రభు ఒక అద్భుతాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. బలిపీఠాలు మనం కడదాం. రెండో, మనము త్యాగాలు చేద్దాం. నువ్వు చెయ్యు, నువ్వేవు, నువ్వెళ్ళు, నువ్వు చేయలే అది కాదు, నేను చేస్తాను, దహన బలిగా నేను మారతాను అని చెప్పేవారు దేవునికి కావాలి. ఆమేన్, హల్లెలూయా. నేను త్యాగం చేయాలి, ఒక అడుగు నేను ముందుకు వేయాలి. భయపడకుండా దేవుని సేవలో ఉన్న కొదువలను లోటులను చూసి నీవే దహన బలివి కావాలి, నీవే దహన బలిగా అర్పించబడాలి. అగ్నితో కాల్చబడి నీవు నేను కలిసి లోకములో యెహోవా యెహోవాయే దేవుడు అని నిరూపించే ప్రవక్తలుగా భక్తులుగా ఎదిగించబడాలి. ఇలా త్యాగాలు మనం చేయలేకపోతున్నాం. ఈ రాత్రి మనం అర్పించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మన హృదయాలను అర్పిద్దాం. ఆమేన్, హల్లెలూయా. మన జీవితం అర్పిద్దాం, మన శేషకాలం అంతా అర్పిద్దాం, మన రాబోయే జీవితం అంతా ప్రభువుకు అప్పగిద్దాం. ప్రభువా, ఇదిగో ఈ రోజు నుండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు ప్రభువా, జీవించబడ్డ మీద నేను కాదు క్రీస్తేసే నాలో జీవించాలి దేవా ఒక తీర్మానంకి వస్తే పౌలుని వాడుకున్న దేవుడే, పేతురుని వాడుకున్న దేవుడే, శీలను వాడుకున్న దేవుడే నిన్ను నన్ను కూడా వాడుకున్న సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. త్యాగాలు మనం చేయాలి, దహన బలిగా మనం మార్చబడాలి. ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీ 2వ పత్రిక 12 అధ్యాయంలో వచనం 15 అండి. తొందరగా మరొక పావు గంటలో ముందుకెళ్ళి ముగిస్తాను నేను. కొరింథీ 2వ పత్రిక 12-15 వచనం. కాబట్టి నాకు కలిగిన యావత్తును మీ ఆత్మల రక్షణ కొరకై బహు సంతోషంగా వేపరుస్తాను. కావాలంటే నన్ను నేను వేపరుచుకుంటాను. అందరూ వినంటున్నారా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ ఆత్మల రక్షణ కొరకు, మీ బ్రతుకుల మార్పు కొరకు, మీ కుటుంబాల్లో దేవుని కార్యాల కొరకు,
వ్యక్తిగతంగా మీ జీవితాల్లో ప్రార్థన అభిషేకం కొరకు, మీ అందరి జీవితాల్లో గొప్ప నూతన మార్పుల ఉద్యమం కొరకు నాకున్న యావత్తును బహు సంతోషంతో నేను దేవుని కొరకే ఖర్చు పెడతాను. ఆమేన్. సంతోషం ఖర్చు పెట్టేస్తాను, వేపరుచుకుంటాను, నష్టపెట్టుకుంటాను, ఖర్చు పెట్టేస్తాను, దాచుకోను, ఉంచుకోను, మిగుల్చుకోను, ఖర్చు పెడతాను అని రాస్తూ, ఒకవేళ ఇలాగ ఖర్చు పెట్టి సేవకి వెళ్తున్నప్పుడు డబ్బులన్నీ అయిపోయి, ఆస్తులన్నీ అయిపోయి, అవకాశం అన్నీ అయిపోయి, అది ఏమీ లేకపోతే నన్ను నేను అమ్ముకొని నన్ను నేను వేయపరుచుకొని ఆ డబ్బులతో కూడా మీ ఆత్మని కాపాడి సువార్తే నేను చేస్తానని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకున్న ఎవరాస్తిని వేయపరుస్తాను, అవసరమైతే నన్ను నేను వేయపరుచుకుంటాను. కారణం దేవుని రాజ్యం కట్టబడాలి. మీ అందరి జీవితాల్లో మీ ముఖాల్లో నవ్వు రావాలి, మీ నోటి నిండా నవ్వు కలగాలి, మీ దుఃఖము కొట్టివేయబడాలి. దానికి కారణం దేవుడే అని మీరు ఎరగడం కోసం ఎంత ఖర్చైనా పెడతాను, అవసరమైతే నన్ను నేను అమ్ముకునైనా ఆ డబ్బు కూడా నేను సేవకే వాడతాను. ఎంత త్యాగం పిల్లారా! లెక్కలు కట్టలేని, కొలతలు కొలవలేని, బుక్కులో రాసుకొని, గోడల మీద రాసుకొని, క్యాలెండర్ల మీద రాసుకొని, పద్దుల మీద రాసుకొని దేవునికి ఎంత ఇచ్చానని చెప్పాను అనుకున్న ఈ రోజుల్లో నన్ను నేను వేయపరుచుకుంటానని చెప్పి ఒకడు దేవుని కావాలి. ఎస్ లార్డ్, ఐ వాంట్ లాస్ మై లైఫ్. నా జీవితమైనా అమ్మేస్తాను ప్రభువా, నా బ్రతుకైనా అమ్ముకుంటాను ప్రభువా, నీ సత్యాన్ని కాపాడుతాను ప్రభువా, ఈ ప్రాంతాలను కాపాడుతాను ప్రభువా. ఈ కాపాడే ప్రక్రియలో అవసరమైతే నా ప్రాణాన్ని కూడా పెట్టుబడిగా పెడతాను. నా ప్రాణం నాకు ఎక్కువ కాదు, నీ పని నాకు ఎక్కువ అని చెప్పి ఒక పౌలు లాంటి జీవితం మనకు కావాలి. నోవాహు బలిపీఠాలు కట్టాడు. 2, నోవాహు త్యాగాలకు ముందుకొచ్చాడు, దహన బలిని అర్పిస్తున్నాడు, త్యాగాలు చేయడానికి సంసిద్ధమవుతున్నాడు. తను దాచుకోలేదు, తను ఉంచుకోలేదు. అక్కడ ఉంది, గుడ్డివి, మెల్లవి, కాలిరిగినవి, సొట్టగా ఉన్నవి, లేకపోతే మచ్చలున్నవి ఇవ్వలేదు, పవిత్రమైన వాటిలో. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నీకు వయసు ఉండగానే, నీకు బలం ఉండగానే, నీకు శక్తి ఉండగానే, నీకు జ్ఞానం ఉండగానే, అవకాశం ఉండగానే నీవు ఇప్పుడే దేవుని కాడి మోయేవాడు నువ్వు కావాలి. నడువు, కాళ్ళు, చేతులు, అవయవాలు వంగి, ఆర్గన్స్ అన్ని అరిగిపోయి ఇక జీవితం అంతా కోల్పోతున్నటువంటి దుర్దినాలు కాకుండా నీ బాల్య ధనములయందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి. బల్యర్పణ గావించబడాలి. పొదల చాటున దాక్కున్న పొట్టెల వలె మనము కూడా లోకానికి వచ్చి దేవుని కొరకే దహన బలిగా మనమే మార్చబడాలి. ఒకటి, బలిపీఠం కట్టాడు, అందుకని దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. ఆమేన్. 2, త్యాగాలు చేశాడు, అందుకే దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. అలా మనం ముందుకెళ్దాం పిల్లరా తొందరగా. అదే మూలవాక్యం ఆదికాండంలో 8వ అధ్యాయములో, ఆదికాండం 8వ అధ్యాయములో 21వ వచనం పిల్లరా, 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకంటే నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదే కాబట్టి నేను ఎప్పుడు కూడా వీళ్ళెవరిని చంపను. భూమి నిలిచేంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలాలని రాత్రి పగళ్ళు ఉంటాయి అని దేవుడు తన హృదయంలో అనుకొని తన కోపాన్ని దేవుడు నిగ్రహించుకుని శాంతిపరచబడ్డాడు. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇక చంపను, రాత్రింబగళ్ళు, ఇక వేసవి కాలం, శీతాకాలం, శీతోష్ణ కాలాలు, ఋతువులు వస్తాయి. జలప్రళయానికి నేను ఇంతగా రానివ్వను, జీవరాశులు సంహరించను. అయ్యో, నా కోపం ఇంత ఉపద్రవాన్ని ఇచ్చిందే లోకానికి అని దేవుడు కన్నీట పర్యంతమై, హృదయంలో దేవుడు బాధపడి, హృదయంలో దేవుడు నొచ్చుకొని, ఆ బలిపీఠం మీద దహన బలిని దేవుడు స్వీకరించి, దానిని గ్రహించి, దాన్ని దేవుడు స్వీకరించి, ఆ బలిపీఠం యొక్క దహన బలి దేవుడిని తాకగానే దేవుని మనస్సు శాంతిపరచబడింది. ఆమేన్. ఒకటి, బలిపీఠమును కట్టినవాడు.
2 దహన బలి అర్పించి త్యాగం చేసిన వాడు. 3 దేవుని మనస్సును మార్చినవాడు, దేవుని కోపాన్ని చల్లార్చినవాడు, దేవుని హృదయాన్ని శాంతిపరిచినవాడు నోవాహు. ఆమేన్, హల్లెలూయా. మన దేశంలో మరలా కరోనాలు రాకూడదు, ఎయిడ్స్ మహమ్మారులు రాకూడదు, క్యాన్సర్లు రాకూడదు, బలవన్ మరణాలు రాకూడదు. ఇటువంటి దేశంలో అసాంఘిక శక్తులు చలామణి దేశ భద్రతను పాడు చేయకూడదు. దేశం సుఖంగా ఉండాలి. ఇవి జరగాలి అంటే దేవుని కోపాన్ని చల్లార్చే ఒకడు దేవుని కావాలి. దేవుని మనస్సును శాంతిపరిచేవాడు కావాలి. నరులకును దేవునికి మధ్య నిలిచి అడ్డుపడే ఒక సంధానకర్త కావాలి. ఆడేవారు, చెప్పేవారు, అరిచేవారు, వచ్చేవారు, పోయేవారు 100 మంది ఉంటారు, పోతారు. కానీ మధ్యవర్తి దేవుని కావాలి. శాంతి నగరంతా ప్రభుకు సొంతం కావాలి అంటే, ఈ ప్రాంతాల పరిచయలో ఉద్యమం రగల్చబడాలి అంటే దేవుని కోపాన్ని ఆపే ఒక బలి పశువు దేవునికి కావాలి, ఒక బలియాగము దేవునికి కావాలి, బలిపీఠ నిర్మాణకుడు కావాలి, ఒక నోవాహు కావాలి. దేవుని మనస్సుని శాంతిపరిచేవాడు కావాలి. 3వదిగా నోవాహు దేవుని మనస్సుని మార్చాడు, దేవుని ఆలోచనని చల్లార్చాడు, దేవుని శాంతిపరిచాడు. ఆ బలిజర్పణ అలా వెళ్ళగానే, ఆ దూపం వెళ్ళగానే, దేవుడు దాన్ని స్వీకరించగానే తన మనసును మార్చుకుని, నేను చంపను, నేను వీరిని ఇంకేమనను, బతకని ఇస్తాను, ఋతువులను ఇస్తాను, కాలములను ఇస్తాను, సమయాలను ఇస్తాను, ఇలాగ వీరిని ఒక్కరితో చూపించడం దేవుడు తన మనస్సు మార్చుకుని, అవును భారతదేశాన్ని దేవుడు కరుణించాలి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మన దేశాన్ని దేవుడు కటాక్షించాలి. మన దేశాన్ని దేవుడు దాటి వెళ్ళిపోకుండా మన దేశంలో ప్రతి ఒక్కరి కళ్ళు ప్రభువు తెరవాలి అంటే మనమే దేవుని కొరకు మధ్యవర్తులం కావాలి, మధ్యవర్తులం కావాలి. చూడండి, తొందరగా మార్చిపెడతాను నేను పిల్లారా. కీర్తన గ్రంథంలో 106వ సంకీర్తన, 106వ సంకీర్తన 23వ చరణం పిల్లారా. 106వ సంకీర్తన 23వ చరణంలో రాయబడింది, అప్పుడు ఆయన నేను వారిని చంపేస్తాను, నేను వారిని ఉంచను అని దేవుడు కోపంతో రగిలిపోయి, వీళ్ళు తిరగబడినోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు మోషే, ఒక జనాన్ని పుట్టిస్తాను, ఒక తరాన్ని పుట్టిస్తాను, వీళ్ళు లోబడిన ప్రజలు అని దేవుడు మోషేతో మాట్లాడితే, అప్పుడు మోషే వారిని నశింప చేయకూడనట్లు దేవుని కోపాన్ని చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే దేవుని సన్నిధిలో నిలిచి ప్రజల కొరకు, దేశం కొరకు అడ్డుపడినాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అడ్డుపడేవారు ఈ సేవలో కావాలి, అడ్డుగోడగా ఉండేవారు కావాలి. మూల స్తంభాలు లేవాలి, ప్రధాన స్తంభాలు లేవాలి. ఈ పరిచర్యలలో దేవుని సేవకుడి కుటుంబాన్ని ప్రభువు దీవించి వాడుకుని ముందుకు తీసుకెళ్లే ఈ ప్రక్రియలో అడ్డుపడి ఒక్కడు దేవునికి కావాలి. ఒక బర్జిల్లయి కావాలి, ఒక సుంటికే కావాలి, ఒక సూసన్న కావాలి, ఒక బర్నబా లేవాలి, ఒక అక్కుల ప్రిస్కలను కావాలి, ఒక తుకీకు కావాలి, అపప్రదత లేవాలి, ఒక దేవుని గురించి నిలిచే భక్తి పరులైనటువంటి తిమోతి లాంటి వారు లేవాలి. ఇలా వాక్యం రాయబడింది, నేను వీళ్ళు చంపేస్తాను, వీళ్ళు నా మాట వినరు, వీళ్ళు దూడన చేసుకున్నారు, డాన్సులు వేసుకుంటున్నారు, మాట మాటకి తప్పిపోతారు, అన్ని విషయాలు అలుగుతారు, సనుక్కుంటారు మోషే అంటే వెంటనే వాళ్ళు చంపే ప్రభా, కొత్త జనరేషన్ పుట్టించి ప్రభా, శబాష్ దేవా అనలేదు. ప్రభా నీ జీవ గ్రంథములో అవసరమైతే నా పేరు తుడిచే, వాళ్ళ పేర్లు రాయి. నీవు పరలోకం నన్ను చేర్చాలి అంటే వాళ్ళు కూడా రావాలి. ఆమేన్. వాళ్ళు కూడా పరలోకానికి రావాలి. వాళ్ళు కూడా పరలోకానికి రావాలి. లేకపోతే నేను
అక్కడ ఉండే అవకాశం ఉండదు ప్రభువా. జీవ గ్రంథములో వాళ్ళ పేర్లు ఉండాలి, లేకపోతే నా పేరు తుడిచేదేవని ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో అడ్డుపడ్డాడు. హల్లెలూయా. మధ్యపడ్డాడు. అవును, బద్దలైన బండ సందులో నిలిచే ఒకడు కావాలి. యాలా లోయ మధ్యన గొల్యాతు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇజ్రాయేలులకు ఫిలిస్తీన్ల మధ్యన ఒక పెద్ద లోయ ఉంది. గొల్యాతు వస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ లోయలోనికి వచ్చేవాడు కావాలి. ఆమేన్. ఆ మధ్యలోకి వచ్చేవాడు కావాలి. ఆ కొండ సందుల మధ్యకు వచ్చి యెహోవా దేవుని పక్షాన యుద్ధమాడే ఒక దావీదు దేవుడు కావాలి. ఒకటి, బలిపీఠము కట్టినాడు. 2, అర్పణ అర్పించినాడు. 3, దేవుని కోపాన్ని చల్లార్చి మధ్యపడినాడు. హల్లెలూయా. ఆఖరి మాటతో ముగిస్తాను పిల్లరా. ఆది కాండములో 9వ అధ్యాయములో మొదటి వచనం పిల్లరా, 9:1. ఆది కాండం మూలవాక్యానికి వద్దాం. 9వ అధ్యాయములో మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కొడుకులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, మీ భయం వలన, మీ బెదురు వలన అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు, ఆకాశ పక్షులన్నిటికీ కలుగును, అవి మీ చేతి అప్పగించబడి ఉన్నవి. ఆమేన్. ప్రాణము గల సమస్త చరములను మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇస్తున్నాను, మీరు హ్యాపీగా బతకండి అని యెహోవా దేవుడు, మహాదేవుడు నోవహును అతని కొడుకులను ఆశీర్వదించినాడు. హల్లెలూయా. దేవుని జ్ఞాపకాల్లో ఉండే వ్యక్తులు బలిపీఠము కడతారు. 2, దహన బలులర్పించి త్యాగాలు చేస్తారు. 3, దేవుని కోపాన్ని ఆపి శాంతిపరుస్తారు. 4, దేవుని ద్వారా దీవించబడతారు. దేవుని ద్వారా దీవించబడతారు. నోవహు బయటికి రాగానే ప్రభు అంటాడు, నోవహు నా కోపాన్ని చల్లార్చావయ్యా, నా కోపాన్ని ఆపేశావయ్యా, శబాష్, ఇదిగో నీవు, నీ సంతానం, నీ కొడుకులు ఎలాగూ దీవించబడతారని దేవుడే వారిని ఆశీర్వదించినాడని వాక్యం మాట్లాడుతుంది. అవును, 4వదిగా మన కుటుంబాలు, మన జీవితాలు, మన పరిచర్యలు దేవుని ద్వారా దీవించబడాలి. దేవుని చేతులు దీవెన మనం పొందాలి. దేవుడు తన చేతులు పైకెత్తి మనల్ని దీవించి మన మూడు బారిపోయిన మన మొద్దు జీవితాన్ని, మన మారా జీవితాన్ని, మన చెడు జీవితాన్ని ప్రభు తొలగించి మనల్ని మధురంగా మార్చాలి. ఆమె చెబుదాం ఒకసారి. మనల్ని తీయగా చేయాలి. మన కన్నీళ్లను ప్రభువు నాట్యంగా మార్చాలి. మన గోనెపడ ప్రభువు తొలగించాలి. అది జరగాలి అంటే మనుషులు మనల్ని దీవిస్తేనో, లేక మనం దేన్నైనా సమకూర్చుకుంటేనే కాదు, దేవుడే మనల్ని దీవించాలి. ఆమేన్. ఆయన మనల్ని దీవించాలి అంటే మనం బలిపీఠాలు కట్టాలి. ఆయన దీవించాలి అంటే త్యాగాలు చేయాలి. ఆయన దీవించాలి అంటే మనం మధ్యపడాలి. అప్పుడే మన కుటుంబాన్ని, మన కొడుకుల్ని, మన కోడలను, మన కూతుర్లను, మన వ్యవస్థను, మన ప్రాంతాలని దేవుడే వచ్చి స్వయంగా దీవించ ప్రారంభిస్తాడు. ఆయన దీవించాడు, ఇక ఎవడు దానిని ఆపలేడు. ఆమేన్. నేను కష్టపడితే నా కష్టం 70 ఏళ్ళే ఉంటుంది. ఆ కోడ కట్టుకుంది కొడుకులు మంచోళ్ళు అయితే, కూతుర్లు మంచోళ్ళు కొంతకాలం ఉంటుంది. లేకపోతే అది మధ్యలో హరించుకుపోయి కాకులు గద్దలు ఎత్తుకుపోతాయి, కొండలైనా తరిగిపోతాయి, కూడగట్టిన సమస్తం కూడా నేలమట్టం అయిపోద్ది. కానీ దేవుడు దీవిస్తే తరతరాలు ఉండిపోతుంది. ఆమేన్. 1000 తరాలు ఉంటుంది. ఆమేన్. జనరేషన్ నిలిచిపోతుంది. ఇక వారు భిక్షం ఎత్తుకోరు, వారు అప్పు అడగరు, వారు చెయ్యి చాపరు, వారు పిండి పిసుకు తొట్టె గొంప నూనె పొర్లి ప్రవహించబడతాయి. అవి జరగాలి అంటే దేవుడే ఈ రాత్రి మనల్ని దీవించాలి. ఒక మాటతో ముగిస్తాను బ్రదరా. 67వ సంకీర్తనలో
67వ సంకీర్తనలో 5వ చరణం 6వ చరణం పిల్లారా. దేవా దేవా ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతింతురుగాక, అప్పుడు భూమి. ఆమె చెప్పండి ఒకసారి అమ్మ. ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, ప్రజలందరూ నిన్ను. అందరూ చెప్పండి, అక్కడ అందరూ చూడండి ఒకసారి, అయిపోయింది, ముగిస్తా. ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, ఇంకా ప్రజలందరూ నిన్ను, 2 సార్లు ఉంది. ప్రజలు స్తుతింతురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతింతురుగాక, అప్పుడు భూమి అంటే మన హృదయం, మన కుటుంబం, మన సంఘం, మన ప్రాంతం, అప్పుడు భూమి దాని ఫలమిస్తుంది. ఆమేన్. మనం ఫలించాలి, దీవించబడాలి అంటే మనందరము నోరు తెరిచి ప్రభువుని స్తుతించాలి. వినపడలేదు నా? మనం ఫలించాలి అంటే, నిర్జీవం పోవాలి అంటే, మనకు సారము రావాలి అంటే, బీడు భారమైన నైజమంతా హరించుకుపోవాలి అంటే, మనం పచ్చని పంట భూములను కావాలి అంటే, అప్పుడు భూమి తన ఫలమేయాలి అంటే మనందరము దేవుణ్ణి స్తుతించువారం కావాలి. అక్కడ రాయబడింది, కింద రాయబడింది వచ్చిన చరణం 6లో దేవుడు దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు, దేవుడు మమ్మల్ని దీవించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తే ఫలిస్తాం, స్తుతిస్తే దీవించబడతాం, స్తుతిస్తే చెరసాల పునాదులు కదిలిపోతాయి, స్తుతిస్తే అధికారులు మార్చబడతారు, స్తుతిస్తే ఎరుకో ముక్కలవుతుంది, స్తుతే ఆశీర్వాదానికి మూల కేంద్రం అవుతుంది. ఆమేన్. అందరూ మోకరిద్దాం. సమయాన్ని బట్టి, సేవకులను బట్టి నోరు తెరిచి అందరూ ప్రభుని స్తుతించండి. ఒకసారి నోరు తెరిచి ప్రభుని అందరూ స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరూ ఆపొద్దు. ఒకసారిగా తల్లియ్య కాదు, ఒక్కసారిగా అందరు కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవండి, ఒకసారి స్తుతించండి. ఒకసారి అందరూ కూడా స్తుతించాలి. ఒకసారి అందరూ ఏకకంఠంతో స్తుతించాలి. స్తుతించాలి. ఒకసారి నోరు తెరవాలి. సేవకుడు బాగుండాలి, పాస్టమ్మ గారు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, సంఘం దీవించబడాలి, విస్తరించబడాలి, ఆరోగ్యం రావాలి, వాడబడాలి, ప్రయత్నాల విజయం కలగాలి. ఆపొద్దండి, స్తుతించండి. ఒకసారి స్తుతించండి, చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎన్నో మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు. ఆపొద్దు. 10 మంది కుష్ఠరోగులు, 10 మంది బాగుపడ్డారు, 12 ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కడే వచ్చి సాగిలపడి స్తోత్రించినాడు దేవుణ్ణి. స్తుతించండి. ప్రళయం ఆగిపోవాలి, ఉపద్రవాలు ఆగిపోవాలి, దేశం కాపాడబడాలి, భూమి తన ఫలం ఇవ్వాలి, నిర్జీవం పోవాలి, ఉద్యమం రగిలించబడాలి. అప్పుడు నోవాహు ఒక బలిపీఠం కట్టాడు. కష్టాల్లోనే కాదు, అవసరం తీరిపోయిన తర్వాత కూడా నువ్వు ప్రార్థించేవాడవు కావాలి. బలిపీఠాలు కట్టాలి. దహన బలి అర్పించాలి. నీవే దహన బలివి కావాలి. త్యాగాలు చేయాలి. నిన్ను నీవు దేవుని రాజ్య నిర్మాణంలో వ్యయపరచుకోవాలి. విలియం కేరీ కొడుకును పోగొట్టుకున్నాడు. రిచర్డ్ బ్రాండ్ జైలుకు వెళ్ళాడు. యేసన్న గారు రక్తం కక్కుకుంటూ సేవ చేశాడు. త్యాగాలు చేశారు, త్యాగాలకు పూనుకున్నారు. అందుకే దేశాలను వారు మార్చగలిగినారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వారు బలిపీఠము కట్టి
ముందుకు వచ్చి అర్పణ అర్పించి దేవుని మనస్సుని శాంతిపరిచారు. సంఘమా, మన పనేంటి? దేవుని కోపాన్ని చల్లార్చాలి. మధ్య పడేవారు కావాలి. అమ్మో, నేను మధ్య పడను, నేను మధ్య నుండను, నాకెందుకు బాధ అని చెప్పొద్దు. అవును, మనం మధ్య పడాలి. ఈ సేవ కొరకు, ఈ పరిశుద్ధ పరిచర్య కొరకు, ఈ గొప్ప దేవుని సేవలో తన దాసుల దేవుడు వాడుకునే ఈ ప్రక్రియలో నువ్వు మధ్యవర్తివి కావాలి, కేంద్ర బిందువు కావాలి, ప్రధాన సూత్రధారివి కావాలి. నీవు దేవుని కొరకు నిలబడి ఒక తిమోతిగా రావాలి. అప్పుడు తన కోపాన్ని చల్లార్చుకొని దేవుడు నోవహును కొడుకుల్ని దీవిస్తున్నాడు. నీకు దీవెన కావాలా? నీ మారా బ్రతుకు మధురంగా మార్చబడాలా? నీ దుఃఖానికి ప్రతిగా నాట్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలా? అప్పుడు ఏం చేయాలి? దేవుని దీవెన కావాలి అంటే మనందరమును స్వరమెత్తి ప్రభువుని స్తుతించాలి. మధ్యరాత్రి వేళ రక్తాన్ని కార్చుకుంటూ కొండలు వేసి బిగిస్తే పౌలు శీల దేవుని పాడి స్తుతిస్తున్నారు. నీ స్తోత్రాలేవి? నీ స్తుతులు ఏవి? నీ నోట్లో దేవుని శబ్దమేది? అలసిపోతున్నావు, ప్రభుని స్తుతించవు, విసుగుపోతావు, వేసారిపోతావు, మనసులో వ్యసన పడతావు. ప్రక్కన పెట్టి ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి ఒకసారి. ప్రభువానికి స్తోత్రం. కష్టం కొరకే స్తోత్రం, బాధ కొరకే స్తోత్రం, వేదన కొరకే స్తోత్రం, సౌఖ్యం కొరకే స్తోత్రం, దీవెన కొరకే స్తోత్రం, మార్పు కొరకే స్తోత్రం. నన్ను వాడకపోతున్న స్తోత్రం చెబుదాం. విన్నారు అందరూ ఒకసారి ప్రభు కనపడదాం, ప్రభు కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి ముగించుకునే ముందు స్వరమెత్తి నువ్వు మాట్లాడక మౌనముగా ఉంటే రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. నీ నోరు తెరవండి ఒకసారి. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఎరుకో కోటల్ని బీటలుగా మార్చమని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా సుఖ సౌఖ్యము కాగా నా
నమ్మికయుచున్నాను, నమ్మికయుచున్నాను. నేనైతే కృపయందు నమ్మికయుచున్నాను, నమ్మికయుచున్నాను. కృపా కృపా నీ ముగించుకుందాం. స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ఆమేన్. ముగించుకుందాం. ముగించుకుందాం పాడి. నాతో ఉండేది నీ కృపా, నాతో ఉండేది నీ కృపా. నిన్ను విడచిన నన్ను విడువనిది నీ కృపా. నిన్ను విడచిన నన్ను విడువనిది నీ కృపా. నీ కృపా నాకు చాలును దేవా, నీ కృపలో నేను నిలచిపోను ప్రభువా. నీ కృపా నాకు చాలును దేవా, నీ కృపలో నేను నిలచిపోను ప్రభువా. యేసయ్యా 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 యేసయ్యా. నీ కృపా నాకు చాలును దేవా, నీ కృపలో నేను ప్రభువా. నాదా నీరాక ఆలస్యమైతే, నాదా నీరాక ఆలస్యమైతే అడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము. అడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము. నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన అరణ్య జీవితంలో, శ్రమలతో నిండిన అరణ్య జీవితంలో నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలు. స్తోత్రం చెబుదాం. ఆమేన్ ఆమేన్. నాకు నీ కృప చాలును ప్రభువా. ఆమేన్. ముగించుకుందాం. నాకు నీ కృప చాలును ప్రభువా. పాడదాం. ఆమేన్. నాదా నీరాక ఆలస్యమైతే, నాదా నీరాక ఆలస్యమైతే అడకుండా నిలబెట్టును, నన్ను ఆరకుండా కాపాడును. అడకుండా ఆమేన్. గట్టిగా ఆమేన్ ఆమేన్ చెబుదాం. అడకుండా నిలబెట్టును, నన్ను ఆరకుండా కాపాడును. అడకుండా ఆమేన్ 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 ఆమేన్. అరే నరే నారో తారే నా, అరే అరే నారే నా. కృపతో అనుక్షణం ఉండదను, నా జీవితాన కురిసెనేని కృపామృతం. మా చూహకు మధురాతి మధురం నీ నామ గానామృతం. నీ కృపతోనే అనుక్షణం ఉండదను, కృపతోనే అనుక్షణం ఉండదను.
జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురో నీ నామ గానామృతో. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నాథా నీరాక ఆలస్యమైతే పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని జ్ఞాపకాలలో మనముంటూ నిత్యము దేవుని జ్ఞాపకాలలో మనం ఉండడం కొరకు పడిపోయిన బలిపీఠాలు తిరిగి మళ్ళీ కట్టుకోవాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఒకవేళ నీ కుటుంబంలో ప్రార్థనా బలిపీఠం పడిపోయాయేమో, ఈ రాత్రి మళ్ళీ తిరిగి కట్టుకుందాం. మన సంఘంలో ప్రార్థనా బలిపీఠాలు పడిపోయిందేమో, ప్రార్థనా జీవితం తగ్గిపోయిందేమో, దేవుని జ్ఞాపకాలలో మనం ఉండడానికి పడిపోయిన మన బలిపీఠాలు కట్టుకుందాం. దేవునికి మన కుటుంబాలని, మనల్ని, మన బిడ్డల్ని సమర్పణగా అర్పించుకుందాం. మన జీవితాలను దేవునికి సమర్పణగా అర్పించుకుందాం. మనమే దేవునికి ఒక కానుకగా అర్పించుకుందాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని కోపాన్ని చల్లార్చడం కొరకు, దేవుని సన్నిధి మన మధ్యలో నిలబడి బలమైన సాధనంగా భారతదేశంలో ఉజ్జీవం రగలడం కొరకు అడ్డు బండగా, మధ్యవర్తులుగా, దేవుని కోపాన్ని చల్లార్చేవారుగా మధ్యలో మనం నిలబడదాం. దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. దేవుని ద్వారానే మనం ఆశీర్వదించబడాలి. దేవుడే మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని తరతరాలు ఆశీర్వదించాలి. ఇతరులకు ఇచ్చేవాళ్ళుగా, సహాయం చేసేవాళ్ళుగా, అనేకులను బలపరిచే వాళ్ళగా దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు ఎన్నడూ ఆగవు అని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతుండగా ఆ ఆశీర్వాదాలు సంపూర్ణంగా మనం అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దాసులు, సేవకులు, రత్నమయ్య గారు ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యం కొరకు, సంఘ క్షేమం కొరకు, భారతదేశపు ఉజ్జీవం కొరకు, ప్రత్యేకమైన దేవుని కృప మన మీద విడుదల కొరకు ప్రార్థన చేస్తారు. ఇక విద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్న సహోదరి శాంతి, తన భర్త కూడా బలహీనంగా ఉన్నారని విన్నాం. ఆమె